నమస్తే ఫ్రెండ్స్. బయట క్యాన్సర్స్లో అయితే సిచ్యువేషన్ డేంజర్ ఉంది. బయట స్నో స్ట్రోమ్ అయితే సో ఇదేదో అంటారు ఇలా పుష్కరాల కింద అని 12 సంవత్సరాల కింద ఇలాంటి స్నో స్ట్రోమ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. సో ఇది ఇంకా రేపటి దాకా ఉంది స్నో స్ట్రోమ్ అయితే. సో బీ కేర్ఫుల్. ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి పోండి. ఏ అచ్చిపిచ్చి వాటికి దేనికి పోకండి. సో బయటనైతే ఇలా పొద్దుగాల నేను జారిపడ్డా, నా ల్యాప్టాప్ బలిగింది. సో మా ఫ్రెండ్ గారు కూడా జారిపడ్డాడు. సో ఏంటంటే స్నోలో కొంచెం నడిచేటప్పుడు కూడా జాగ్రత్త నడవండి, కొంచెం చూసుకొని నడవండి. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటాడు ఎవరు లేడు ఫస్ట్ థింగ్. సో కొంచెం జాగ్రత్త, బయట ఎటు అయినా అటు ఇటు అయినా. సో దగ్గర 12 ఇంచెస్ దాకా, అంటే 12 ఇంచెస్ దాకా స్నో పడుతుంది అని చెప్పేసి అయితే మా అపార్ట్మెంట్ కమ్యూనిటీ వాళ్ళు అయితే మాకు మెయిల్ పెట్టిళ్ళు. సో అది ఇప్పుడే 12 ఇంచెస్ ఉంది. ఇంకా రేపటి వరకు అది ఇంకెంత పెరుగుతుందో తెలియదు. సో బీ కేర్ఫుల్. ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి పోండి. పెద్ద పెద్ద స్టోర్లలో క్లోజ్ చేసుకున్నారు 2 రోజులు. ఇవాళ రేపు ఏ స్టోర్లు లేవు, ఏవి లేవు. సో మీకు కూడా ఏదైనా ఇంపార్టెంట్ పని ఏదైనా ఉంటేనే బయటికి పోండి. జర ఒక ఫోటోలు దేని కానీ వీడియోలు దేని కానీ పోయేటప్పుడు జర జాగ్రత్త. సో అది ముచ్చట.